మా మరిది పెళ్లి అయ్యాక శ్రీకాకుళం నుంచి కేరళ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ జర్నీ అన్నమాట ఇది వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ముందుగా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత బ్యాగులన్నీ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే చెక్ ఇన్ కి ఏంటంటే పంపించేయాలన్నమాట. బ్యాగులన్నీ స్టాంప్ వేసి పంపించేస్తారు. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో ఒక్కొక్కళ్ళకి 15 కేజీ ఉంటది. హ్యాండ్ బ్యాగ్‌కి 7 కేజీస్ ఉంటది. హ్యాండ్ బ్యాగ్ మాత్రం మనతో పాటు క్యారీ చేయొచ్చు. లగేజ్ బ్యాగ్ మాత్రం ఏంటంటే అప్పచెప్పియాలనమాట. చూడు ఎయిర్‌పోర్ట్‌ని, రైల్వే స్టేషన్‌లో ఏంటంటే ప్లే గ్రౌండ్‌లాగా వాడేసుకుంటాడనమాట. టైమ్ ఒక పొరపాటు చేశానని చెప్పాను కదా! లాస్ట్ టైమ్ ఫుడ్డు, బ్రెడ్ మాత్రమే తీసుకెళ్ళాము. 200 పెట్టి 5 బిస్కెట్‌లొచ్చాయి. తీరా అలా జరగకూడదని బ్యాగ్ నిండా కిరాణా కొట్టయితే పట్టుకెళ్ళాననమాట. అయినా కుదురుగా కూర్చొని తింటాడనుకుంటే అటు ఇటు తిరుక్కొనే ఉన్నాడు. ఫ్లైట్‌లో కూడాను తిరుగుతానని పేచీ పెట్టేశాడు. తోడు రన్నింగ్‌లు, జంపింగ్‌లు చేస్తానంటే ట్రైన్‌లో అయితే ఆటలు సాగుతాయి గానీ, ఫ్లైట్‌లో అయితే ఆటలు సాగవు కదా! ఎయిర్ హోస్టెస్ అక్కలు, చెల్లెళ్ళు వీడు బాధ భరించలేక తీసుకొని ఎళ్ళిపోయి అక్కడైతే స్నాక్స్ అయితే ఇప్పించుకున్నారనమాట. సరే మా పొట్టోడికి స్నాక్స్ ఫ్రీ, జ్యూస్ ఫ్రీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రీ అనమాట. పట్టుకెళ్ళిపోయి కాసేపు ఆడించుకొని తీరిగ్గా తెచ్చారనమాట. మరిన్ని విశేషాల కోసము నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్.